పేరుకు మంత్రి నియోజకవర్గం కానీ పేద విద్యార్థుల చదువుపై మాత్రం చిన్నచూపు కొనసాగుతోంది. ఒకే గదిలో 5 తరగతుల నిర్వహణ, విధుల్లో ఉన్నది ఒకే ఒక్క ఉపాధ్యాయుడు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందే. మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో ఏజెన్సీ విద్యార్థుల పరిస్థితి ఇది. ఏటూరు నాగారం మండలం షాపల్లి మండల పరిషత్తు పాఠశాల దుస్థితి ఇది. గుత్తికోయ విద్యార్థుల చదువులను మంత్రి సీతక్కతో పాటు జిల్లా యంత్రాంగం కూడా గాలికి వదిలేసింది. పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 38 మంది విద్యార్థులకు ఒకే గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నాడు. దీంతో విద్యార్థులంతా అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇక మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు షెడ్డు లేకపోవడంతో ఇంటి వద్దనే వంటలు చేసుకుని వచ్చి విద్యార్థులకు సిబ్బంది వడ్డిస్తున్నారు. ఆగస్టు 15న కూడా స్కూలు విద్యార్థులకు యూనిఫామ్ అందలేదు. గిరిజన విద్యార్థుల చదువు పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. చిట్టిబాబు, నేను ఈ ఎంపీపీఎస్ షాపల్లి పాఠశాలలో గత 7 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రైమరీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చినప్పటి నుండి ఒకటే రూము ఉంది. 5 తరగతులు ఉన్నాయి. 1 నుండి 5వ తరగతి వరకు ఒకటే రూమ్లో బోధించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అందులోటి ఈ ఇయర్ నుండి ఒకటే ఉపాధ్యాయుని పనిచేస్తున్నాను. మాకు ఇంకో తరగతి గది ఏర్పాటు చేయాలని పై అధికారులని వేడుకుంటున్నాను. అట్లాగే మాకు వంట గది కట్టారు, కానీ అది ఇప్పుడు ఖరాబ్ అయింది. దాంట్లో వంట చేయడానికి కూడా అసలు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర నుండి భోజనం వండుకొని వస్తున్నారు. 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుండి వండుకొని రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయతలిసి కిచెన్ షెడ్ కూడా కొత్తది మంజూరు చేయించగలరని అధికారులని వేడుకుంటున్నాను. మాకు 1వ తరగతి నుంచి వెళ్ళి 5వ తరగతి దాకా ఉంది. మాకు ఒకటే రూమ్ ఉంది, అలా సరిపోతలేమో, ఇబ్బంది ఉంది బాగా. ఇంకో రూమ్ కట్టియండి. ఒక్కటే సార్ ఉన్నారు. కిచెన్ రూము ఇక్కడ లేదు. ఊర్లోంచి వెళ్ళి వండుకొని వస్తుంది. కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడనే ఉండే విధంగా చూడండి.